దేవునితో ఉన్న అనుబంధాన్ని చూసి, దేవునితో ఉన్న సహవాసం చూసి అన్ని విడిచి ఇప్పుడు నువ్వు ప్రవర్తనను మార్చుకున్న తీరును చూసి అన్యజనులు నిన్ను ఏ విషయంలో దూషించినా, ఏ విషయంలో నీ ప్రవర్తన చూసి గేలి చేసిన వారు ఇప్పుడు ఎలా ఉంటారంటే, నీ సత్క్రియలను చూచి నీ దేవుని మహిమపరిచే వారిగా వారిని నువ్వు మార్చాలి. నీ క్రైస్తవ్యాన్ని ఊరూరా ఊరేగించేట్టుగా వారి ద్వారా నువ్వు చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. మనం చూసి అరే వీడు మారడరా వీడు అన్న బ్రతుకులే మనం. వీడు తాగుడు మానడరా అనే బ్రతుకులు మనవే. వీడు ఆటలు మానడరా, జోదాలు మానడరా, బెట్టింగులు మానడరా అని లోకం చెప్పుకుంది మన గురించి. రాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తాడు. ఈ గొడవలు మానడరా వీడు. ఇంట్లో పిల్లల్ని తంతాడు, భార్యని తంతాడు, మానడరా వీడు. ఇంటిని పట్టించుకోడరా వీడు. ఏమండే వారికి ఉన్న గయ్యాల తత్వం పోదమ్మా. నోరు తెరిస్తే గయ్యాల తత్వం, నోరు తెరిస్తే ఊరు భయపడే తత్వం. మానవురనే ఒక పేరును సంపాదించుకున్న వారులాగా నేను ఏ విషయంలో నీ ప్రవర్తన చూసి అందరూ దూషించారో, మరలా నిన్ను చూసినప్పుడు దూషించిన వారు నీ సత్క్రియలను చూసి, నీ ప్రవర్తనను చూసి, నీ మాట తీరును చూసి, నీ నడతను చూసి, నువ్వు మార్పు తెచ్చుకున్న మార్పును చూసి లోకం నిన్ను చూసి సంతోషించాలట. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఏమవ్వాలంట? లోకం నిన్ను చూసి ఇక మీద సంతోషించేట్టుగా మనము బ్రతుకుదుము గాక. ఆమేనంటే గట్టిగా మనం బ్రతుకు